నమస్తే ఫ్రెండ్స్. బాలీవుడ్ గడ్డ మీద మన తెలుగు సినిమా ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు. మన తెలుగు సినిమా మన పుష్ప మూవీ బాలీవుడ్లో రికార్డుల బెండ్ తీస్తూ రికార్డులు బ్రేక్ చేస్తూ కాన్లకి భయం పుట్టిస్తూ ఇది కదా తెలుగు సినిమా స్థాయి అనే స్థాయిలో ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ సాధిస్తూ నెంబర్ 1 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది పుష్ప మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. RRR మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో పుష్ప మూవీ చూడడానికి థియేటర్కు ఎవరు రావట్లేదని క్యాన్సిల్ చేస్తున్నారంట. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాలీవుడ్ నయా రికార్డు, బాలీవుడ్ రికార్డుల బెండ్, బాలీవుడ్ తెలుగు సినిమా స్థాయి ఏంటో మరొక్కసారి నిరూపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ బాలీవుడ్లో నార్త్ ఏరియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ఉదాహరణ డే 1 ఓపెనింగ్సే. గత కొన్ని రోజుల నుంచి పుష్ప క్రేజ్ అనేది నార్త్లో పీక్స్లో ఉంది. హై రేంజ్లో అంచనాలు మించిపోయే రేంజ్లో అలా క్రియేట్ అయింది. దానికి ఉదాహరణ డే 1 ఓపెనింగ్స్ రికార్డే. కాన్లకే బాలీవుడ్ అంటే కాన్లు వాళ్ళకే బెండ్ తీసి వాళ్ళ రికార్డులలో తూర్చిపెట్టే రేంజ్లో డే 1 కలెక్షన్ సాధించింది. బాలీవుడ్లో పుష్ప 2 అయితే రికార్డుల మోత మోగించింది. నయా రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. పఠాన్ మూవీ 65 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధిస్తే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 72 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధించి అరుదైన రికార్డు. ఇది కదా తెలుగు సినిమా సత్తా అంటే, ఇది కదా తెలుగు మార్కెట్ అంటే. మన తెలుగు సినిమా బాలీవుడ్కి వెళ్ళి నెంబర్ 1 రికార్డు సాధించడం అంటే పుష్ప క్రేజ్, పుష్ప ప్రభంజనం ఎలాంటి క్రియేట్ అయిందో నార్త్లో అర్థమవుతుంది. గతంలో బాహుబలి ఇలాంటి బెండ్ తీసింది, KGF బెండ్ తీసింది. దానికి తలదన్నే రేంజ్లో పుష్ప ప్రభంజనం అనేది క్రియేట్ అయింది. డే 1 ఓపెనింగ్స్ ఒక డబ్బింగ్ సినిమా హిందీ మార్కెట్లో క్రియేట్ చేయడం అంటే అరుదైన రికార్డు. బాలీవుడ్లో రికార్డులను వేటాడి ఊచ కోత కోసింది. అదే పుష్ప ప్రభంజనం అనేది. అల్లు అర్జున్ క్రేజ్ అనేది నార్త్లో అయితే, బీహార్లో అయితే, ఢిల్లీలో అయితే, ముంబైలో అయితే మామూలుగా లేదు. పుష్ప మ్యానియా అనేది, పుష్ప ప్రభంజనం అనేది స్పష్టంగా కానొచ్చింది. ఇంకా ఈ రికార్డు కొట్టనికే బాలీవుడ్లో ఎన్ని రోజులు పడుతుందో కానీ మామూలు రికార్డుల జాతర కాదు. ఇది అరుదైన రికార్డు, చాలా రోజులు నిలిచిపోయే రికార్డు. పుష్పరాజు ప్రభంజనం. ప్రతి మీడియా, ప్రతి వెబ్సైటు, ప్రతి హిందీలో రివ్యూ చెప్పేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరు యునామాస్ పుష్ప బ్లాక్ బస్టర్ హిస్టారికల్ కలెక్షన్స్ నమోదు కాబోతున్నాయి. రికార్డుల మోత మోగబోతుంది. కొన్ని వెబ్సైట్లు అయితే ఇలాంటి కథలు హిందీలో ఎందుకు రావు, ఇలాంటి స్టోరీలు హిందీ హీరోలు ఎందుకు తీయరు, ఒక బాహుబలి కానీ, ఒక KGF కానీ, ఒక పుష్ప కానీ ఇలాంటి పాన్ ఇండియా క్రిప్ ఉన్న స్టోరీ హిందీలో ఎందుకు రావట్లేదు అనే స్థాయిలో అక్కడ నుంచి కామెంట్లు అయితే మొదలైనాయి. ఆల్ టైమ్ రికార్డు డే 2 కూడా రికార్డు స్థాయి కలెక్షన్ ఉండబోతుంది. ఈ రోజు కూడా నిన్న 72 కోట్ల నెట్ ప్రీమియర్స్తో మొత్తం కలిపి 72 కోట్ల నెట్. పఠాన్, షారుఖ్ ఖాన్ లాంటి సినిమా మీద దాదాపు 7 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ఎడ్జ్ సాధించడం అంటే తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే నైజాంలో మాత్రం ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. 25 కోట్లకు పైగా షేర్ సాధించి నైజాం ఆల్ టైమ్ రికార్డు, సీడెడ్ ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు, ఆంధ్ర మొత్తం మీద ఆల్ టైమ్ టాప్ రికార్డు. 2 తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల 60 లక్షల షేర్ సాధించింది. NTR దేవరము 63 కోట్ల దాకా షేర్ సాధించింది. RRR 73 కోట్ల దాకా షేర్ సాధించింది. ఇంకొక 2.5 కోట్ల షేర్ సాధిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డు కూడా ఎగిరిపోతుంది. 100% ఇది రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు నమోదు చేసి పెట్టింది. పుష్ప ప్రభంజనం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కానొచ్చింది. బుకింగ్స్ ప్రజెంట్ జరుగుతున్న విధానం కూడా అన్బిలీవబుల్ బుకింగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే బుక్ మై షోలో ఆన్లైన్లో బీభత్సమైన మాస్ బుకింగ్ నడుస్తుంది. అలాంటి ఘనత పుష్పకు దక్కింది. పిఠాపురంలో చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 2 టికెట్లే బుక్ అయినాయి, 3 టికెట్లు బుక్ అయినాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో థియేటర్కు ఎవరు చూడడానికి జనాలు రావట్లేదు, షో క్యాన్సల్ అయింది. కొన్ని వీడియోలు అయితే థియేటర్లో 10 మంది ఉండరు, పుష్ప థియేటర్ మొత్తం ఖాళీ అని కావాలని సినిమా స్టార్ట్ కాకముందే ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఇంటర్వెల్ టైంలో తీసి పెడుతున్నారు. ఇది మాత్రం రాంగ్. సోషల్ మీడియాలో ప్రచారం అనేది జరుగుతుంది. మనకు ఒక సినిమా
బుకింగ్ ఏ విధంగా నడుస్తుంది, ఎంత ట్రెండ్ అవుతుంది అన్నదానికి ఒకప్పుడు తెలియకుంటుండే. ప్రజెంట్ ఆన్లైన్ ట్రాక్ చేసిన విధానం, ఆన్లైన్లో జరుగుతున్న బుకింగ్ విధానం అనేది మనకు స్పష్టంగా కానుస్తుంది. కల్కికి జరగలేదు, గతంలో RRR కూడా జరగలేదు. రెండో రోజు ఈ రోజు అయితే గంటకు 90,000 పైగా ఆన్లైన్ బుకింగ్ జరుగుతుందంటే ఎంతటి మాస్ ర్యాంపేజ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కరు అబద్ధపు మాట చెప్తే అక్కడ జరిగేది కాదు. ఆన్లైన్లో పర్ఫెక్ట్గా కళ్ళ ముందు కానొస్తుంది. ఈ రికార్డు పుష్ప ప్రభంజనం అనేది థియేటర్ల దగ్గర యునామస్. ఆల్రెడీ హిందీలో ఆల్ టాప్ వెబ్సైట్స్ టాప్ రేటింగ్ ఇచ్చినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ వెబ్సైట్స్ కొన్ని మిక్స్డ్ ఇచ్చినాయి, కొన్ని టాప్ రేటింగ్ ఇచ్చినాయి. కర్ణాటకలో అయితే ఆల్ టాప్ రేటింగ్ వచ్చింది. మలయాళంలో అయితే యునామస్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. ప్రతి తమిళ మార్కెట్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తుంది. ప్రతి ఓవర్సీస్లో కూడా మాస్ బొమ్మ దుమ్ము దుమారం లేపుతూనే ఉంది. టోటల్ వరల్డ్ వైడ్గా దుమ్ము దుమారం లేపింది. హిందీలో నెంబర్ 1, 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 2, టోటల్ వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టిన పుష్పరాజ్ ప్రభంజనం అనేది కొనసాగుతూనే ఉంది. అన్బిలీవబుల్ రికార్డ్. ఇది కదా తెలుగు సినిమా అంటే. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, ఇండియన్ సినిమా అంటే తమిళ సినిమా సెకండ్ ప్లేస్లో అన్నారు. కానీ తమిళను, హిందీను మొత్తం తొక్కి పట్టి నారదీసి తెలుగు సినిమా నెంబర్ 1 స్థానం అని బాహుబలి, KGF ఒక సౌత్ నుంచి, తర్వాత మరొక్కసారి ఈ మధ్యలో దేవర కానీ, కల్కి కానీ, ఇప్పుడు పుష్ప అయితే ప్రభంజనమే క్రియేట్ చేయబోతుంది హిందీ మార్కెట్లో. జస్ట్ వితిన్ 10 days లోపు 1000 కోట్ల మార్కు కంప్లీట్ చేసుకోబోతుంది పుష్ప 2. కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా కానీ ఎవరైనా కానీ సినిమా బాగుందంటే బాగుందనలే. నేను 100% నందమూరి ఫ్యాన్. ఇది 100%. NTR కానీ, బాలకృష్ణ కానీ సినిమా బాగుందంటే కల్కి ప్రభంజనమైన, ప్రజెంట్ పుష్ప ప్రభంజనమైన ఇది కళ్ళ ముందు ఆన్లైన్లో బుకింగ్ కానొస్తుంది. ఇది రియల్ ఫ్యాక్ట్. అదే పుష్ప ప్రభంజనాన్ని ఎవ్వరు ఎంత ఆపలేరు. అలాంటి ట్రెండ్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.